మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ అన్నారు. ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రపంచానికి అవసరం ఉన్నటువంటి సహజ వనరులు కానీ, సహజ తిండి పదార్థాలు కానీ బహుశా భారతదేశం తప్ప ఎక్కడ ఉండవు. రకరకాలైనటువంటి మిలెట్స్ కానీ, ఇక్కడ కూరగాయలు సంబంధించినటువంటి విత్తనాలు కానీ, ఈ హెయిర్ ఆయిల్స్ కానీ, షాంపూలు కానీ, బ్యూటీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి కాస్మెటిక్స్ విషయంలో నాన్ కెమికల్ ప్రోడక్ట్స్, సోప్స్ కానీ, షాంపూ కానీ, ఇవన్నీ చూసి చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా మహిళలు వారి కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కానీ, ర్యాంప్ అనే సంస్థని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వం ద్వారా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రోత్సహించబడినటువంటి స్టాల్స్ చాలా ఉన్నాయి. మరి చక్కగా ఈ నిర్వహించినటువంటి హెచ్ఎంటీవీ గారికి, వారి యాజమాన్యానికి, అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ పెట్టినటువంటి అందరికీ కూడా నేను పేరు పైన నమస్కరిస్తూ ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నాను, మన అందరం కూడా బ్యాక్ టు బేసిక్స్ పోవాలి. మనం ఈ పాలిష్డ్ రైస్ బదులు బ్రౌన్ రైస్, మిల్లెట్స్ తింటే మంచిది. మన కూరగాయలు కూడా ఈ మధ్య కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆర్గానిక్ తినడం ఇవన్నీ కూడా మంచిది. నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్తా ఉన్నారు. సో మనందరం కూడా స్వదేశీ ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నా తరఫు నుంచి హెచ్ఎంటీవీ వారి యాజమాన్యానికి, వారికి అందరికీ కూడా, సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున వారికి నమస్కరిస్తూ అభినందిస్తున్నాను. వారికి శుభాకాంక్షలు.